హాయ్ అండి. చూడండి, ఇది నేను చదువుకున్న స్కూలు. కడపలో ఉండేటటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను. ఈ స్కూల్లోనే నాకు ఇన్విజిలేషన్ వేశారండి. ఎంత థ్రిల్లింగ్గా అనిపిస్తుందంటే చూస్తుంటే నాకే చాలా ఆనందం వేస్తుందండి. అసలు ఇదే ఇక్కడ చదువుకున్నటువంటి ఆ స్వీట్ మెమరీస్, ఆనందము అవన్నీ అనుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే చదువుకొని ఇదే ప్లేస్లో నేను మళ్ళీ ఇన్విజిలేటర్గా రావడం అనేది ఎంతమందికి దక్కుతుందండి ఆ అదృష్టం. చూడండి, ఆ క్లాస్ రూమ్స్ అవన్నీ చూస్తుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయండి. చిన్నప్పుడు చదువుకున్నటువంటివన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఒకసారి మా క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూద్దామా? చూడండి, నేను 7th క్లాస్ చదివినప్పుడు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్. కానీ అప్పుడు మేము చదివేటప్పుడు ఇలా లేదండి. ఎందుకంటే మేమంతా కింద కూర్చునేవాళ్ళం. అప్పట్లో కింద కూర్చొని చదువుకునేవాళ్ళం. మా స్వీట్ మెమరీస్ అన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే అబ్బా అన్నీ గుర్తుకొస్తున్నాయండి. ఈ ప్లేస్లోనే ఇక్కడే చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చునేవాళ్ళం. ఇక్కడ కూర్చునేవాళ్ళం. ఈ కిటికీ కనిపిస్తుంది కదా, ఈ కిటికీలోనే కూర్చొని మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడ డెస్క్ ఉంది కదండి, ఈ డెస్క్ దగ్గర డెస్క్ లేదప్పుడు కింద కూర్చునేవాళ్ళం. అన్నీ కూడా అనుకుంటుంటే చాలా స్వీట్ మెమరీస్. కడపలో ఉండేటటువంటి ఐటీఐ సర్కిల్ దగ్గర ఉండేటటువంటి జిల్లా పరిషత్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. దీనినే గంగా భవానీ హై స్కూల్ అని కూడా అంటారు. నాకైతే మాత్రం అండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి వస్తుందండి అలాంటి అదృష్టం? ఈ స్కూల్లోనే చదువుకొని ఇదే స్కూల్కి ఇన్విజిలేటర్ 10th క్లాస్ ఇన్విజిలేటర్గా రావడం అనేది నిజంగా చాలా అదృష్టం అండి అని నేను భావిస్తున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్లో పెట్టండి. ఓకే అండి, బాయ్.